హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో మంచు ఫ్యామిలీ ఇంట్లో మంటలు రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెళ్ళిన జర్నలిస్ట్ మిత్రుల మీద కూడా మోహన్ బాబు విచక్షణ రాహిత్యంగా అని ఖచ్చితంగా అనొచ్చు దాడి చేశారు. ఇప్పుడు ఆ దాడి జరిగిన కెమెరామెన్ అండ్ రిపోర్టర్ కూడా చాలా అంటే చాలా అస్వస్థతో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు మీడియాపై దాడి చేయడం ఏంటి, ఇలా విరుచుకుపడటం ఏంటి అనే దాని మీద చర్చించేందుకు మనతో పాటు గెస్టులు నాతో పాటు ఉన్నారు. సో వీర్లపాటి శ్రవణ్ కుమార్ పొలిటికల్ అండ్ సినిమా అనలిస్ట్, అలాగే కుసుబా శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్, అలాగే అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు ఆయన పొలిటీషియన్ కూడా. సో వీళ్ళని అడిగి ఈ ఇష్యూ మీద అసలు ఎవరేమనుకుంటున్నారు వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. నమస్తే. శ్రవణ్, ఫస్ట్ చెప్పు, అసలు మోహన్ బాబు దాడి చేయడాన్ని ఏ విధంగా చూడండి మీడియా వాళ్ళు? మోహన్ బాబు దాడి కాదు, ఎవరు దాడి చేసినా చట్టపరంగా అది శిక్షార్థమైనది. అందులో ఒక మీడియాకు ఆ భావ స్వేచ్ఛ ఉంటుంది. మీడియా మీద ఎవరేం చేయకూడదు. అట్లాంటి మీడియా మీద బహిరంగంగా వాళ్ళ మైక్ తీసుకొని దాడి చేయడం అనేది అమానుష్య చర్య. ఇది ఇట్లా ఇవే రిపీట్ అవుతుంటే మీడియా వాళ్ళు భయభ్రాంతులు గుర్తు చేయాలని మోహన్ బాబు అనుకున్నాడు. అంటే సమస్య ఒకవైపు ఉంది మోహన్ బాబుది, దాని పరిష్కారం ఆయన చేతుల్లో ఉంది. అవన్నీ వదిలేసి మీడియాని భయపెట్టించాలనో మీడియా మీద అసహనంతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే. దాంతోపాటు ఈయన చేసినటువంటి ఈ దాడిని మేము తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన హాస్పిటల్ జాయిన్ అయిన విధానం అంతా కూడా అరెస్టును తప్పించుకోవడానికి డ్రామాలు ఆడుతున్నాడు. అయినా కూడా మేమైతే వదలము. ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుపోవాలా, తను అరెస్ట్ చేయాలి. ఆ బాధిత కుటుంబం, ఆయన పాపం చాలా స్థితిలో ఉన్నాడు హాస్పిటల్లో. ఆయన ఇంకా డిశ్చార్జ్ అవ్వడానికి కూడా టైం పడేటట్లా ఉంది. అంటే ఆయన కుటుంబానితోటి రాజీ పడటానికి ఇంకా చాలా మంది వచ్చేసి ఏదో మంతనాలు చేస్తున్నారు కూడా తెలుస్తూ ఉంది. రాజీ పడడానికి అసలు ఎందుకు అంత ఆవేశంగా కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది? సో మీడియా వాళ్ళే గేట్లు తీసుకుని లోపలికి ఇప్పుడు మనోజ్తో పాటుగా లోపలికి వెళ్ళారు, అందుకని చెప్పి ఆయన దాడి చేశారని కూడా కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి. అంటే ఈ మీడియా వాళ్ళు ఫ్యామిలీ విషయాల్లో కూడా వెళ్ళిపోతారా అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. మంచి ప్రశ్న అది. ఎవరికి కూడా మీడియా పర్సనల్గా వెళ్ళలేదు. వాళ్ళ పర్సనల్ విషయాన్ని బయట పెట్టుకున్నారు. వాళ్ళుగా సోషల్ మీడియాలో పెట్టుకోవడం కానీ, వాళ్ళుగా రాద్ధాంతం చేసుకొని పోలీస్ కేసులు పెట్టుకోవడం కానీ వాళ్ళు బయట వేసుకున్నారు. ఆయన మోహన్ బాబు అంటే ఇండివిజువల్ పర్సనాలిటీ కాదు, ఆయన పొలిటీషియను, రాజకీయ నాయకుడు, సినిమా సెలబ్రిటీ అన్నప్పుడు ఆయన పబ్లిక్ ప్రాపర్టీ. ఆయన విషయంలో ఏం జరుగుతుంది, ఆ విషయంలో కుటుంబంలో ఏం జరగబోతుంది, వాళ్ళు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది, నలుగురికి క్రమశిక్షణ నేర్పుతా అని చెప్పిన మోహన్ బాబు ఇంట్లో ఇట్లా ఎందుకు జరిగిందనేది తెలుసుకునేటువంటి ఉత్సాహం ప్రజల్లోకి ఉంటుంది, మీడియాకు ఉంటుంది. అది మనోజ్ గారు ఆహ్వానించిన మేరకే వెళ్ళడం జరిగింది. నీకు చెప్పడం లేకపోతే నో కామెంట్ అని చెప్పొచ్చు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే ప్రెస్ మీట్ ద్వారా నేనే వీడియో రిలీజ్ చేస్తాను చెప్పవచ్చు. సమయం కోల్పోయినట్టు మోహన్ బాబు మొదటి నుంచి కూడా కోపిష్టిగాను చాలా రౌడీజంగా మోహన్ బాబు అంటేనే భయపడుతున్నారు. మోహన్ బాబు అంటే అతనితో సినిమా చేయడానికి కూడా తోటి ఆర్టిస్ట్ రాడు, కొత్త ప్రొడ్యూసర్ రాడు. అట్లాంటి మోహన్ బాబు ఇట్లా ఆయన సమయంగా ఉంటాడనుకోవడం కూడా మన అవివేకం. ఖచ్చితంగా ఈ మోహన్ బాబు ఆయన సమస్యను వదిలేసి మీడియా మీద దాడి చేయడం, కొడుకుని కంట్రోల్ పెట్టుకోలేని, కొడుకులను సమన్వయం చేసుకోలేని వాళ్ళు మీడియాని బెదిరించేదో చేస్తుందాం అనుకుంటున్నాడు మోహన్ బాబు. ఖచ్చితంగా ఆయన ఆలోచన తీరులో మార్పు రావాలి. ఆయన వీటికి క్షమాపణ చెప్పడం కాదు, క్షమాపణతో పాటు ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సార్ రాజేష్ గారు చెప్పండి, ఇప్పుడు మనోజు కొంత తన ఆస్తిలో వాటా కోసమే ఇలా గొడవ చేశాడు అని ఒకటి వచ్చింది. అంటే ఆయన ఆడియోలో కూడా, మోహన్ బాబు ఆడియోలో కూడా చెప్పడం, సో ఆ విద్యానికేతన ఆస్తులు అవన్నీ కూడా విష్ణు పెంచినవిరా అదిరా అని ఒక కావాలని చెప్పినట్టుగానే అనిపిస్తుంది. సో దీన్ని ఒక తండ్రిగా ఆస్తి పంచాల్సిన బాధ్యత ఆయనకు ఉందంటారా, లేదంటే తండ్రి ఆస్తి మీద కొడుకు హక్కు ఉండదు కాబట్టి ఎలాగో స్వార్జితం కాబట్టి అలాగా గొడవ చేయకుండా ఉండాల్సిందంటారు? మీరు అనేది కరెక్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ అరైజ్ అయిందంటే ప్రాపర్టీ విషయంలో అరైజ్ అయిందని మీడియా కథనాలు వస్తున్నాయి. కానీ ఆ ఆస్తి పిత్రార్జితం అయితే మన వాళ్ళకి 100% హక్కు ఉంటుంది. స్వార్జితం అయితే ఆయనకు, విష్ణుకి కానీ, లక్ష్మి గారికి కానీ, మంచుకి కానీ, మీకైనా నాకైనా రాసుకోవచ్చు, అదే ఆ అధికారం అయితే ఉంది. కానీ మోహన్ బాబు గారు కానీ ఇంకెవరైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందరి ఇంట్లో మట్టి పొయ్యిలు ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో మట్టి పొయ్యిలు ఉంటాయి. బంగారు పొయ్యిలు ఎవ్వరి దగ్గర ఉంటారు. మీ ఇంటికి పోతే కాఫీ కానీ అన్నం కానీ బంగారు పొయ్యి మీద ఎవ్వడు పెట్టడు. అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో పంచాయతీ ఉంటుంది.
చిరంజీవి గారు రాలేదా పంచాయతీ 10 సంవత్సరాల బ్యాక్? అవును. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి ఏపీలో రాలేదా పంచాయతీ? దాని తర్వాత రీసెంట్గా 2 months బ్యాక్ నాగార్జున గారికి రాలేదా పంచాయతీ, ఫ్యామిలీ పంచాయతీ? వాళ్ళు ఇలాగే సాల్వ్ చేసుకున్నారా? భారతదేశ ప్రభుత్వం కానీ, సొసైటీ కానీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానీ 4 పిల్లర్లపై ఆధారపడుతుంది. 1 ఈజ్ లెజిస్లేటివ్, సెకండ్ 1 ఈజ్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, 4th ఎస్టేట్ ఈజ్ మీడియా. నువ్వు ఒక పిల్లర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంటైర్ వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఫస్ట్ మీడియా కూలిపోతేనే కదండి శ్రీలంకలో అలాంటి పరిస్థితులు వచ్చినాయి, బంగ్లాదేశ్లో కూడా అలాంటి పరిస్థితులు వచ్చినాయి, సిరియాలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఒక పిల్లర్ మీద డ్యామేజ్ జరిగితే 3 పిల్లర్తో ఒక ఇల్లు ఎట్లా నిలబడుతుందండి? డెఫినెట్గా ఇది BNS 118 సెక్షన్ కాకుండా వాలంటరీ కాజింగ్ హర్ట్ విత్ డేంజరస్ వెపన్ కాకుండా అటెంప్ట్ టు మర్డర్ కూడా 100% సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. జర్నలిస్టులపై దాడి జరిగితే అటెంప్ట్ టు మర్డర్ ఫైల్ చేయాలని గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం 100% సిపి గారు 100% అటెంప్ట్ టు మర్డర్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీడియా వాళ్ళు ఈయన హీరో ఉన్నప్పుడే ప్రమోట్ చేయాలన్నా? ఆయన విద్యానికేతన్ అనే సంస్థ ద్వారా కొన్ని లక్షలాది మందికి గీతోపదేశాలు చేశారు యాక్చువల్గా. సో అంటే మీడియా వాళ్ళు నీ లైఫ్లో ఉన్నది మన కాల్ రికార్డింగ్లో ఏం చెప్పారంటే మా నాయన నాకు 10 పైసలతో పంపించాడు రా చెన్నైకి అని చెప్పారు. ఆ 10 పైసల నుంచి ఈ 100 కోట్ల వరకు నీకు కెమెరానే కదా నీ లైఫ్లో రోల్ ప్లే చేసింది. అలాంటి కెమెరాకు నీకు మంచి చూపిస్తే ఓకే, చెడు చూపిస్తే నీకు అంటే ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి యాక్చువల్గా. సింపుల్గా శ్రవణ్ గారు అన్నట్టు నో కామెంట్స్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారు ఏమైందండి, వాళ్ళ కుటుంబ సమస్యలకు వచ్చిన మీడియా ఆవశ్యంగా చేసుకొని అమ్మ నన్ను క్షమించమ్మా, నేను యాక్సెప్ట్ చేస్తానమ్మా, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఒక పద్ధతి ప్రణాళిక ఉంటుంది. అంతేగాని తీసుకుపోయి ఎరగబడ్డము. లాస్ట్ టైం TV9 స్టూడియో కూడా గన్ను తీసుకెళ్ళి వెళ్ళారని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇదంతా ఈయన ఒక పొలిటీషియన్, ఒక మూవీ ఇండస్ట్రీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే వ్యక్తికి నువ్వు ఒక పొలిటీషియన్ అంటే కొన్ని లక్షలాది మందికి నువ్వు రిప్రజెంటేటివ్ పార్లమెంట్లో. నీ ఇంట్లో పంచాయతీకి 20 మంది ఉన్నారు, 10-20 మంది ఉన్నారు. ఇంట్లో 20 మంది పంచాయతీ నువ్వు పీస్ఫుల్గా సెటిల్ చేసుకున్నప్పుడు నువ్వు రాజకీయంగా ఏం సాధించినట్టు, హీరోగా ఏం సాధించినట్టు? జర్నలిస్ట్ దాడి వల్ల ఆయన హీరో నుంచి ఏ బిగ్ జీరోకి అయితే డెఫినెట్గా వచ్చింది మోహన్ బాబుది విషయం అయితే యాక్చువల్గా. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మీరు అన్నట్టు TV9కి వేరే ఛానల్కో గన్ తీసుకుని వెళ్ళారు అని లాస్ట్ టైం కూడా వచ్చింది. అసలు ఈ గన్ లైసెన్స్ ఇటువంటి ఆవేశపరులకి ఎందుకు ఇస్తుంది, దానికి ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు గన్ లైసెన్స్ మన భద్రత కోసం. యాక్చువల్ గన్ లైసెన్స్ అనే టాపిక్ చాలా పెద్ద టాపిక్. USA కూడా గన్ లైసెన్స్ వల్ల విధ్వంసాలు జరుగుతున్నాయి, మన ఇండియన్స్ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ మన యొక్క భద్రత కొరకు మనం గన్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలి. గన్ లైసెన్స్కి అప్లై చేసుకోవడానికి కొన్ని అందరికి ఎవరికి పడితే వారికి ఇవ్వరు. మినిమం వాళ్ళు ఎవరి మీదనైనా థ్రెట్ ఉందని చూపించాలి. థ్రెట్ ఏ విధంగా చూస్తారండి? FIR కానీ ఛార్జ్షీట్ కానీ పడి మళ్ళీ వాళ్ళు ఒక కన్సర్న్ SHO గారు ఎంక్వైరీ చేసి వీళ్ళ గన్ లైసెన్స్ ఇవ్వాలా లేదా, అది ఎలాంటి గన్ ఇవ్వాలి, రైఫిల్ ఇవ్వాలా, పిస్టోల్ ఇవ్వాలా, ఎన్ని బుల్లెట్లు ఇవ్వాలి అనేది లెక్క పత్తా ఉంటుంది. అంతేగాని స్టూడియోలోకి వెళ్ళి గన్ చూపించి బెదిరించడానికి ఇలా ఇవ్వలేదు. ఇమ్మీడియట్గా నేను CP గారు ఆదేశం చేశారు, విష్ణు గారికి కానీ మోహన్ బాబు గారు కానీ గన్ లైసెన్స్ విత్డ్రా తీసుకోండి అని. డెఫినెట్గా ఎందుకంటే ఎప్పుడైతే ఎమోషన్స్ ఉంటుంటాయో ఆ గన్తో ఏం చేస్తారు. ఎమోషన్ అనేది ఒకరిని చంపొచ్చు, ఒకరిని కాల్చవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇలాగే ఇట్లా ఈ ఎమోషన్స్కి ఉన్న వ్యక్తికి గన్ లైసెన్స్కి ఇష్యూ చేసుకుంటూ పోతే ఇండియా కూడా తొందరలోనే అమెరికా లాంటి పరిస్థితిని చవి చూస్తుంది. డెఫినెట్గా అమెరికాలో కూడా ఒక ఎమోషన్ తట్టుకోలేకనే అవతలోనికి గన్ ఫైరింగ్, గన్ లైసెన్స్ మామూలుగా చంపుతున్నారు. ఇండియాలో కూడా అలాంటి పరిస్థితి ముందే CP గారు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఇంకొకసారి అతని చేతిలో గన్ను పెట్టొద్దు. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు మనకి మనోజ్ కూడా అంటున్నాడు పోలీసులంతా కూడా వాళ్ళకే మద్దతు తెలుపుతున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, సో వాళ్ళ చెప్పినట్టే వింటున్నారు, సో నా కూతురు లోపల ఉండిపోయింది అందుకనే నేను వెళ్ళాల్సి వస్తుంది, ఈ ఆస్తి కోసం కాదు, డబ్బు కోసం కాదు, డబ్బు అసలు నాకు వద్దు, నాకున్న డబ్బు చాలా అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో దానికి ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు. దానికి ఏమంటారు మీరు? అప్రథమంగా ఏంటంటే మొదలు జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఏదైనా వీరు మిత్రుడు చెప్పినట్టు 4 పిల్లర్లో ఒక పిల్లర్ కనుక దెబ్బతింటే, జర్నలిజంలో పారదర్శకత లోపించిన, జర్నలిజం మీద దాడులు పెరిగి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు పనిచేసిన అది సమాజానికి చాలా నష్టం. ఎందుకంటే పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందించి దీని పారదర్శకంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేటువంటిది ప్రింట్ మీడియా కానివ్వండి, గతంలో
ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియాలో కానివ్వండి, ఈ వ్యవస్థ పటిష్టంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దాంట్లో భాగంగానే ఇమీడియట్గా సిపి గారు మొన్న కేసు చేయడం జరిగింది. మోహన్ బాబు గారి యొక్క కుటుంబ వ్యవహారాన్ని జర్నలిస్టుల పైన దాడి చేయడం అనేది చాలా పొరపాటది. మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, మీరు ఒక పెద్ద విద్యా సంస్థను, పేరెన్నిక కలిగినటువంటి దేశంలోనే ఒక గొప్ప విద్యా సంస్థగా ఎదిగినటువంటి విద్యా సంస్థగా అధినేతగా ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో మీకు 50 సంవత్సరాలు ఇంచుమించుగా వారి జర్నీ. ఇంత పెద్ద కెరియర్ ఉన్నటువంటి వ్యక్తి ఈ కుటుంబ సమస్యలను తీర్చలేక ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం అనేది ప్రధానంగా కూడా అందరు ఖండించాలి. ఆయన కూడా దీని విషయంలో మనస్తాపం చెంది ఇమీడియట్గా దాని మీద ఆయన క్షమాపణ చెప్పి ఏదైనా చేసి దానికి రివైవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ముఖ్యం. చట్టపరంగా ఏం జరగాలని జరుగుతుంది, కానీ వ్యక్తిగా ఆయన కూడా మొదలు దానికి మనస్తాపము, ఆయన పొరపాటు జరిగిందన్న దానికి ఆయనంతలో ఆయన కన్సోల్ బయటకు వస్తే బాగుంటుంది. తర్వాత వాళ్ళ కుటుంబ ఆస్తి ఉంటే తగాదా ఉంటుంది. అది చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి. 4 అన్నదమ్ములు ఉండి 4 ఎకరాల భూమి ఉంది, 400 గజాల స్థలం ఉందంటే దానికి ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఏదో రకమైన సంతృప్తులు ఉంటాయి. కొందరు సర్దుకపోతారు, కొందరు సర్దుకపోరు. నవగ్రహాలు ఒకళ్ళు చూసుకోరు. మీరు నవగ్రహాలని కనుక పరిశీలించండి, ఎప్పుడైనా వెళ్తే ఒక గ్రహం ఇంకొక గ్రహం చూస్తున్నట్టు ఉండదు. కారణం ఏంది? అట్లనే ఆస్తులున్న ప్రతి కుటుంబం లోపల ఈ విధమైన వ్యత్యాసాలు ఉంటాయి. ఆస్తే సమస్యలకు కారణం. అది ఏ విధమైనదని కానివ్వండి, నువ్వు కుటుంబ పెద్దగా అవిభక్త కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి మన భారతదేశం లోపల దానికి అనుగుణంగా ప్రేమలతోటి, అభిమానాలతోటి, ఒక స్థిరమైన సాంప్రదాయాలతోటి పరిష్కరించుకోవాలి తప్ప ఆవేశాలతోటి సమర్పించుకునేటువంటి పరిస్థితి కాదు. మన అహంకారాలతోటి, ఆవేశాలతోటి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మోహన్ బాబు గారి గురించి సరే మేము వ్యక్తిగతంగా అనేక మంది మీద, అనేక వర్గాల మీద ఆయన దాడి చేసినట్టు అనేక అంశాలు జరిగినాయి. ఇంతకుముందు కూడా అక్కడ ఫిలిం సిటీ దగ్గర వాళ్ళు ఏదో ఇది జరిగింది, 10 ఏళ్ల కింద జర్నలిస్టుల మీద గన్ లైసెన్స్ తీసుకొని వెళ్ళడం, అదేగాక బ్రాహ్మణ్ కమ్యూనిటీ దాని మీద వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఓపెన్గా విమర్శించడం, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలకు ఆయన మారుపేరుగా వస్తున్నారు. మరి ఈ వయసులో కూడా ఇంకా వివాదాలను పెంచుకోవడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆయన యొక్క ఉన్న విషయాన్ని, మంచి పేరును కాపాడుకోవడానికి ఆ 2 కొడుకులు కూడా వాళ్ళు వాళ్ళు కూడా సయోధ్యగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన శ్రేయోభిలాషంలో 4గురిని కూర్చోబెట్టుకొని దాన్ని సెటిల్ చేసుకుంటే తప్ప బహిరంగంగా వచ్చి కెమెరా వాళ్ళు నువ్వు పెద్ద లెజెండు, ఒక పెద్ద హీరోవు, ఒక పెద్ద ఫిలిం, ఒక పెద్ద పబ్లిక్ ఫిగరు, ఏదన్నా న్యూస్ ఉంటుందని వెళ్తారు. అంత మాత్రాన వాళ్ళని కొట్టి తలకాయ పగలగొట్టి ప్రాణాంతకమైన స్థితికి ఒక జర్నలిస్ట్ని తీసుకుపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎవరు చేసినా తప్పు. ఇది చాలా పెద్ద తప్పు. అంత పెద్ద వ్యక్తి చేయదగినటువంటి పని కాదు అది. అందుకోసం వాళ్ళ కుటుంబ వ్యవహారం ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. వాళ్ళ ఆస్తి ఏ కొడుకు ఇచ్చుకుంటారు, ఎవరికి ఇచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం. వీళ్ళకి కావాలనుకునే వాళ్ళు ఇంకెవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు ఆస్తుల పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దగ్గర అన్ని కుటుంబాల్లో ఉంటాయి. అది లేని వీరు చెప్పినట్టు ఇంటికో మట్టిపోయి అని, ఏ ఇంట్లో బంగారు పోయి ఉండదు, అన్ని ఇంట్లో మట్టిపోయిలే ఉంటాయి. సమస్య లేని ఇల్లు ఉండదు, రోగం లేని శరీరం ఉండదు, అందరికీ ఉంటాయి. అది ఆ సమస్యను పరిష్కరించుకోవాలి మీరు, అంతే. దాన్ని బయటికి తేవడం మీ పొరపాటు, మీ యొక్క కుటుంబ పెద్దగా మీ యొక్క వైఫల్యం. అది ఆ సమస్య బయటకు వచ్చిందంటే, బయటకు వచ్చిన దాన్ని ఎట్లా సమర్థించుకోవాలి మీరు చూసుకోవాలి. దానికి సమాజం మీద దాడి చేస్తే ఎట్లా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. మోహన్ బాబు గారు ఒక విషయం చర్చించాలి. నిన్న హైకోర్టులో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. మీడియా వాళ్ళు ఎక్కువగా చర్చించొద్దు. మామూలుగా గ్యాగ్ ఆర్డర్ ఎలా ఇస్తుంది, మామూలుగా మనకు నిరుపమ గారి విషయంలో కానీ యాంకర్ విషయంలో అసలు టాపికే డిస్కస్ చేయొద్దు అని కొన్ని విషయాలున్నాయి. బట్ నిన్న అన్ని మెరిట్స్ చూసుకుంటే ఎక్కువగా డిస్కస్ చేయొద్దు అంటే కూడా న్యాయస్థానం కూడా అబ్జర్వ్ చేస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది కూడా. యాక్చువల్గా మనం దాన్ని కూడా మనం ఎక్కడ ఏ మీడియాలో పర్సనల్ ఇష్యూస్ డిస్కస్ చేయట్లే, ఓన్లీ ఇక్కడ జర్నలిస్ట్ పై జరిగిన దాడిని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం యాక్చువల్గా. అవును, ఎగ్జాక్ట్గా. శ్రవణ్, అసలు మనోజ్ ఎందుకు అంత గొడవ చేయాల్సి వచ్చింది? అంటే నిజంగానే పాప కోసమే చేసిండంటారా, ఆస్తి కోసం చేసిండ? రైట్, అదే చెప్తాను. జనరల్గా దీనికి ముందు ఒక పాయింట్ చెప్తాను. జర్నలిస్టులు జనరల్గా నేను కూడా క్రైమ్లో చేసి వచ్చిన వాళ్ళే. గుండాలతోటి, రౌడీ షీటర్లతోటి
పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్ల స్కాములు తీస్తానికి భయపడకుండా వెళ్తారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు సంఘటనతో చూసిన తర్వాత సామాన్యుల దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఇట్లా భయపడకుండా వెళ్ళాలన్నా దాడి చేస్తారు. అంటే ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులకు నెట్టబడింది. అంటే ఆ గతంలో కూడా మనకు చాలాసార్లు సామెతలు ఉంటాయి. ఇక మోహన్ బాబు గురించి మనం ఏం అనలేవు, నువ్వు అసలు ఆయన చాలాసార్లు కోపిస్తాను మనం అంటారు మనిషి మోహన్ బాబు అంటే చాలాసార్లు అంటారు. ఇప్పుడు అది కూడా అనాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే మీరు అడిగిన సమస్య ఎక్కడుంది అనేది, సమస్య ఎక్కడుందంటే టోటల్గా చూస్తే ఆస్తి లేదా ఈగో ప్రాబ్లం. మూడవది ఏదో జరుగుతుంది లోపల, అది ఎవరు చెప్పట్లేరు. కులంకుశంగా ఆస్తి కొలిసే గొడవ, లేదా ఈగో అంటే ఆటోమేటిక్ నాదే గెలవాలి నువ్వు అంటే. ఇక్కడ మనోజ్ డబ్బులు అడుగుతుండవచ్చు, నువ్వు అడిగినప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి, నేను బిచ్చం వేసినప్పుడు నువ్వు తీసుకోవాలి, నాకు దయబుట్టినప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలంటున్నాడు. ఇక్కడ మనోజ్ చెప్పేదాని ప్రకారం నాకు ఆస్తి కోసం కాదంటున్నాడు. ఆస్తి కట్టడి చేశాడని చెప్పుకుంటే ఆస్తి కోసం కాదు. అంటే ఈ ఆస్తికి సమస్య కాకుండా ఇంకొకటి ఏదో ఉంది. ఆడియో క్లిప్ లో కూడా చెప్పారు కదా, నీ బతుకు నువ్వు బతుకు, నీకు వెళ్ళి నీ ఇల్లు నీకు ఇచ్చానంటే ఉంటున్నావు. స్పష్టంగా మోహన్ బాబు మనోజ్ని విలన్ చేస్తూ మనోజ్ పట్ల వివక్ష చూపించినట్టుగానే అర్థమవుతా ఉంది. అక్కడ అలా కోడల్ని విలన్ చేస్తున్నాడు, కోడల్ని తప్పుపడుతున్నాడు. సహజంగా ఏ కోడలు వచ్చినా ఏ కొత్త ఎవరు ఏ భార్య అయినా నువ్వు తాగుబోతయ్యావు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను తాగలేదని చెప్తున్నాడు. అదేదో అక్కడే నాకు పాయింట్. తాగుతున్నారంటే ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత తాగుడు అలవాటు అయినట్టు ఆమె తాగిస్తుందనట అర్థం. ఆమె టార్చర్ పెడితే తాగలేకనా, ఇద్దరు కలిసి తాగుతున్నారా, ఏదో దాస్తున్నారు, దానికి క్లారిటీ చేయట్లేదు, ఏదో జరుగుతుంది లోపల. ఇది వాస్తవం కాదు, ఇక లోపల అసలు కారణం. ఈ పెళ్లికి ముందే మోహన్ బాబుకి అసలు ఈ పెళ్లి ఇష్టమే లేదు, అమ్మాయి గొడవలు అవుతాయిరా అని కూడా చెప్పి హెచ్చరించినట్టు ఉంది. మరి అదే పెద్ద కూతురు లక్ష్మీప్రసన్న విషయం కూడా అదే జరిగినాయి కదా. జనరల్ గా ప్రేమ వివాహాల్లో ఎవరు పెద్దవాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు, తర్వాత సర్దుబాటు అవుతుంది, ఎక్కడొక్కడ పరువు హత్యలు జరుగుతుంటాయి, ఇట్లాంటిది జరుగుతుంది. సమస్యకు ఆ పెళ్లి ఒకటే కారణం కాదు, ఇంకేదో ఉన్నాయి అనేది ఉద్దేశంలో ఇక్కడ డబ్బు కాకుండా ఇంకేదో ఈగో పనిచేస్తున్నాయి. మోహన్ బాబు గారి విషయంలో చూస్తే మొదటి నుంచి కూడా అన్ని వివాదాలే. ఆయన విషయంలో 2 పాయింట్లు మాత్రమే మంచి, ఒకటి క్రమశిక్షణ అంటాడు, కానీ నేను దానికి జరిగిన సంఘటన చూస్తే దానికి కూడా వాల్యూ ఇవ్వట్లేదు. తోటకూర అనిగా చెప్పాలి, తోటకూర ఆయన క్రమశిక్షణ. టైంకి వచ్చుడే కాదు, సెట్లో బిహేవియర్ కూడా ఇంపార్టెంట్ కదా, కింది స్థాయిలో ఎలా ప్రవర్తిస్తారు. ఇంకొకటి ఏదో ఉచిత విద్యుత్ అని తనకు తెలిసిన సిబ్బందికో రకరకాల సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు వీళ్ళకు సరే నామినల్గా ఇవ్వాలని ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఉచిత విద్యుత్ అయితే ఇస్తున్నాడు, కొంచెం మొరాలిటీ అవుతుంది. మిగతా అన్నీ కూడా ఎక్కడ చూసిన వివాదాలే. హీరోయిన్ కొట్టడం కానించి, సాక్షి శివానంద్ వాళ్ళ సిస్టర్ హీరోయిన్గా ఉన్నవాడు కానించి, పెద్ద ఆర్టిస్ట్ జయంతి మేడన్ కొట్టిన కానించి, చాలా సందర్భాల్లో బయటికి రాని ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఏకధోరణిగా ఆయనతో సినిమా చేయాలన్నా, ఆయన దగ్గర పని చేయాలని, ఆయన కలిసి నటించాలని కూడా ప్రమాదం, భయపడతారు. ఇప్పుడు ఆయన విషయం కవరేజ్ చేయాలన్నా, ఆయన గురించి ఆలోచించాలన్నా భయపడే రేంజ్లో చేయాల్సి వస్తున్నటువంటి విషమ పరిస్థితులు క్రియేట్ చేశాడు మోహన్ బాబు గారు. ఇది తాను పెద్దరికం కోసం పరితపించినటువంటి వ్యక్తి. ఎందుకంటే దాసనారాయణ తర్వాత పెద్ద మనిషి ఎవరంటే నేను అని తనకు తానుగా సెల్ఫ్గా ప్రజెంట్ చేసుకోవడానికి చిరంజీవి గారి మీద ఎక్కువగా కామెంట్లు చేస్తూ, ఆయన కార్నర్ చేస్తూ చాలా సందర్భంలో ముందుకు వచ్చిన ఆయన కూడా మనం సహజంగా చెప్తాం, ఒకరు గౌరవించాలన్నా ఏదో పెద్దరికం ఇవ్వాలన్నా అది అడుక్కుంటే రాదు. ఎదుటివారు మనం ప్రవర్తన బట్టి పెద్దరికాన్ని ఇస్తారు, గౌరవిస్తారు. ఆ విషయం మోహన్ బాబుకి అర్థం కాలేదు. ఈ సంఘటనతోటి ఆ పెద్దరికం కూడా పోయినట్టే ఉంది, పోతుంది కూడా, ఎవరు గౌరవించారు. ఇదన్నిటికీ కారణం ఏంటి అంటే మరి ఈయన వైఫల్యమా కర్మ అంటే నాకు వైఫల్యం కనిపిస్తుంది, కర్మ కనిపిస్తుంది. కర్మ అంటే సహజంగా నేను హైందవుని కాబట్టి నాకు కొన్ని సిద్ధాంతాలు నమ్ముతూ ఉంటాం. ఆ గతంలో బ్రాహ్మణులతో గొడవ పెట్టుకోవడంతో వాళ్ళ శాపం పెట్టడం, వాళ్ళు బహిరంగంగా వచ్చి విమర్శించడం, తిట్టడం జరుగుతాయి. దాని పర్యవసానం ఇట్లా వృద్ధాప్యంలో ఈ బాధలు మనోక్షోభకు గురవుతున్నాడు అని కూడా అనిపిస్తుంది. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్ రాజేష్ గారు. సో ఇప్పుడు ఆయన అన్నారు ఇది ఫ్యామిలీ వ్యక్తిగతం, సో మీడియా జోక్యం అనవసరం అని ఆయన ఆడియోలో అంటున్నారు. సో వన్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, సో బహిరంగంగానే పోలీస్కి కంప్లైంట్ లెటర్ ఇచ్చారు, మనోజ్ ద్వారా నాకు ప్రాణహాని ఉంది అని అందులో చాలా స్పష్టంగా ఉంది. సో అలాంటప్పుడు మీడియా వెళ్ళి కవరేజ్ చేయడంలో తప్పేమైనా ఉందంటారు? నేను అదేంటునండి, ఇక్కడ మంచు మనోజ్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద మీడియా ఓన్లీ వచ్చిండు. ఇక్కడ మోహన్ బాబు గురించి ఏం మాట్లాడలే. ఆ సమయంలో వెళ్ళినప్పుడు మోహన్ బాబు గారు అక్కడ ఉన్నారు, కానీ సడన్గా మోహన్ బాబు గారు మా ఇంట్లోకి నువ్వు రావద్దు అనడానికి కూడా దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా
మొన్నటికి మొన్న దీపావళి అయితే అందరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు కదా, చేసుకున్నారుగా. ఆయన పెళ్లి కూడా మొన్న సెలబ్రేట్ చేసుకున్నారు. సడన్ గా నువ్వు రావద్దు అనడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. నువ్వు నిజంగా నీ కొడుకు ఇష్టం లేదు అనుకుంటే బహిరంగ ప్రకటన చెప్పు, లేకపోతే కోర్టు నుంచి పోయి ఇంజక్షన్ తీసుకురా. నా కొడుకు నాకు ఉండడం వల్ల ప్రాణహాని ఉందని కోర్టు నుంచి ఇంజక్షన్ తీసుకురా. ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటుంది యాక్చువల్గా. కానీ సడన్గా మంచు మనోజ్ కోసం వచ్చిన వాళ్ళ మీద, జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది 100% తప్పు. దీనికి ప్రభుత్వం కూడా రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా. ఇప్పుడున్న సిపి గారు వాళ్ళ యాక్షన్స్ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డెఫినెట్గా వాళ్ళు ఆన్సరబుల్ చేయాలి. ఇన్ని రోజులు జర్నలిస్టులలో కూడా ఇంతవరకు అందరు జర్నలిస్ట్ వచ్చి దండాలు చేసింది, కానీ నిన్న ఫిల్మ్ ఛాంబర్ దగ్గర జర్నలిస్ట్ పేరు చెప్పుకొని ఒక ఎమ్మెల్సీ అయిన తీర్మార్ మల్లన్న మాత్రం ఇప్పటి వరకు రాలే. సో తీర్మార్ మల్లన్న కూడా దీనికి యాక్చువల్గా ఆన్సరబుల్ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మార్ మల్లన్న జర్నలిస్ట్ టికెట్ తీసుకొని జర్నలిస్ట్తో ఫేమస్ అయ్యి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు తీర్మార్ మల్లన్న కూడా జర్నలిస్ట్కి ఇప్పటి వరకు ఖండించకపోవడం దురదృష్టకరం యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా ఏ ఇంట్లోనైనా స్థల మార్పిడి వల్ల, పెళ్ళిళ్ళ వల్ల, చావుల వల్ల కొన్ని ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తుంటాయి. డెఫినెట్గా వస్తుంది. ఈ 3 సందర్భాలు, పెళ్ళిళ్ళు, చావులు, స్థల మార్పిడి. సపోజ్ వేరే ఇంటి కూడా ఇల్లు ఓడలు అయితే ఓడలు మెడలు అవుతాయి యాక్చువల్గా. ఈ 3 సందర్భాల్లో అట్లాంటివి వచ్చినప్పుడు ఇంటి పెద్దగా నువ్వు కూర్చొని సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని పబ్లిక్గా వచ్చి దాడులు అనేది తప్పు. అందరి ఇంట్లో ఉంటాయి మామూలుగా. అందరు ఇప్పుడు జగన్ ఉన్నాడు ఆస్తుల విషయంలో, వాళ్ళు ఎంత క్లియర్గా కోర్టుకి వెళ్తున్నారు. కోర్టు ఉంది కదా ఆప్షను, ఏ ఇంట్లోనే పంచాయతీ అందరి ఇంట్లో ఉంటాయి. సో మీరు ఈజీ వేగా ఒక పద్ధతి ప్రణాళికగా మామూలుగా జర్నలిస్ట్ కాబట్టి నో కామెంట్స్ అని చెప్పొచ్చు యాక్చువల్గా. కానీ దాడి చేయడం అనేది తప్పు. 100% పోలీసు వాళ్ళు దీని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలి మామూలుగా. సార్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవాలి జర్నలిస్టులను కొట్టినందుకు. సో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? 100% ప్రభుత్వము జర్నలిస్టులకు ప్రొటెక్షన్గానే ఉంటుంది. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఏ సెక్షన్స్ పెట్టాలనేది అకార్డింగ్ టు లా అక్కడ వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి దాని ప్రకారం సెక్షన్స్ అనేవి పెట్టినారు. ఇంకేమైనా అవసరమైనవి కూడా పెడతారు. అకార్డింగ్ జర్నలిస్ట్ మీద దాడిని అనేది చాలా తీవ్రంగా తీసుకుంటుంది ప్రభుత్వం, దాంట్లో అనుమానం లేదు. ఎవరికి వ్యక్తిగతంగా ఎవరికి చేయదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం, ఇది ఒక రాజకీయ సంబంధించిన వ్యవహారం కాదు. కాబట్టి అక్కడ వ్యక్తిగా ఆయనేమి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఇంకోటి కాదు. ఆయన మీద ఎవరు కూడా సానుభూతి చూపించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోద్ది, దాంట్లో అనుమానం లేదు. జరిగినటువంటి చర్య జర్నలిస్ట్ మీద దాడి అనేది 100% అందరం ఖండించాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీరు చెప్పినట్టు రేపు పోయి ఇట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా భయపడే దగ్గరకు వస్తే మరి పారదర్శకతలు లోపిస్తుంది. పారదర్శకతలు ఎప్పుడైతే లోపిస్తుందో మన గవర్నమెంట్స్ ఇప్పుడు ఎట్లయితే మన శ్రీలంక అక్కడ వచ్చినటువంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది. జర్నలిజం ఎంత యాక్టివ్గా, ఎంత పారదర్శకంగా, ఎంత నిజాయితీగా ఉంటేనే వ్యవస్థ అంత పటిష్టంగా ఉంటుంది. కాబట్టి దానికి ప్రోత్సాహకరంగానే ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100% దీనికి సానుకూలంగా ఉంటుంది. ఇంకా కావాల్సిన ఇంకేమైనా చర్యలు ఉన్నా తీసుకుంటుంది ఇమీడియట్గా. అందుకే కదా గన్ లైసెన్స్ అవన్నీ కూడా ఆపేసినారు. చేయాల్సినటువంటి కార్యక్రమం అంతా అయ్యింది, నిన్ననే అయింది. కాబట్టి ఇమీడియట్గా ఇంకేమైనా ఉంటే ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటారు. వ్యక్తిగతంగా ఎలాంటి ప్రలోభాలు, ప్రమేయాలు ఉండవు దీంట్లో. ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా హైదరాబాద్లో చూసుకోండి, జర్నలిస్టులు భూదందాలను ఎక్స్పోజ్ చేసేటప్పుడు వాళ్ళ మీద మామూలు ఎక్స్ట్రాషన్ కేసులు వేస్తున్నారు పోలీస్ వాళ్ళు. ఆల్రెడీ మీరు జర్నలిస్ట్ కాబట్టి చెప్తున్నా, ఎంతమంది జర్నలిస్టుల మీద బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వాళ్ళు క్రిమినల్ కేసులు లేవండి. జర్నలిస్టులు ఒక గవర్నర్, రాష్ట్ర గవర్నర్ యొక్క సెక్షువల్ స్కాండల్ని బయటకు తీసిన జర్నలిజము ఇప్పుడు నిజంగా వేరే వాళ్ళ యొక్క ప్రైవేట్ స్పేస్లోకి వెళ్ళడానికి నిజంగా జంకుతుంది. సో అంటిల్ అన్లెస్ డాక్టర్స్కి ఏ విధంగా ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో, అడ్వకేట్స్ మేము కూడా ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఫైట్ చేస్తున్నాము. జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్స్ వస్తే తప్ప ఇలాంటి దాడులకి అనేది మనం ఫుల్ స్టాప్ పెడతాం యాక్చువల్గా. ఓకే సార్. శ్రవణ్, మీరు చెప్పండి, యాక్చువల్గా వాట్ ఎవర్ జరిగిందో ఇన్సిడెంట్ అనేది, సో దీన్ని ఏ రకంగా భర్తీ చేయొచ్చు అంటారు? నష్టపరిహారమా, లేదంటే ఏ రకంగా ఆయన క్షమాపణలు చెప్పారు, ఆల్రెడీ ఆడియోలో వచ్చింది. సో మీరంతా కూడా నా సోదరులు, మిత్రులు, మీరు అర్థం చేసుకోండి అన్నట్టుగా మాట్లాడారు. సో దాన్ని ఎలా మనం కంక్లూడ్ చేయాలి? టోటల్గా మోహన్ భవిష్యత్లో ఇప్పుడు 2 పార్టులుగా మారిపోయింది. ఒకటి వాళ్ళ కుటుంబ తగాదా, మనోజు ఇష్యూ, అది చట్ట పరిధిలో జరగాల్సింది, పెద్దరికంలో చేయాల్సింది. పెద్దరికంతో తను చేయట్లేడు, చట్ట పరిధిలో చేయాల్సింది కూడా ఆయన చేయట్లేడు. ఇకపోతే జర్నలిస్ట్ మీద దాడి,
ఇది ఖచ్చితంగా చట్ట పరిధిలో చేయాల్సిందే. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పినా కూడా చట్టపరమైన ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సెక్షన్ అప్లికేబుల్ కావాలి. ఆయన హాస్పిటల్లో పండుకొని హాస్పిటల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా హాస్పిటల్లో పండుకొనైనా సరే స్ట్రెచ్చర్ మీద అయినా సరే అరెస్ట్ చేయాల్సిందే. చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎస్కేప్ అవడానికి వీలు లేదని మాట. సార్ ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్ రాజేష్ గారు. చాలామంది ఇప్పుడు ఈ విద్యానికేతన్లు కానీ ఈ బాబా ఆశ్రమాలు కానీ ఇలా కొన్ని ఉంటాయి, ట్రస్ట్లు కింద ఒకటి ఏర్పాటు చేసి ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆస్తులు చాలా ఉన్నాయి మోహన్ బాబు దగ్గర అని ఒక సోషల్ మీడియాలో ఉంది. నిజంగానే అలాంటివి జరుగుతాయంటారా? నిజమండి. యాక్చువల్ ట్రస్టులను మనం 50-50 ట్రస్ట్ చేయాలి. ట్రస్టులు కానీ ఎన్జిఓలు కానీ సొసైటీలు కానీ. అందుకే ఎన్జిఓలను రెగ్యులరైజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ఒక రెగ్యులేషన్ తెచ్చింది. ఇప్పుడు మామూలుగా ట్రస్ట్ ఎంతమంది కావాలండి? 2 కావాలి. నేను ట్రస్టీ, ఈసారి వచ్చి నా ఫాలోవర్, దట్స్ ఇట్. ఆ ట్రస్టీ ఏర్పడుతుంది. బట్ ఆ ట్రస్టీ వల్ల రౌండ్ ట్రిప్పింగ్ ట్యాక్సెస్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఇప్పుడు లండన్ నుంచి ఒక 100 కోట్లు జంప్ చేయాలి ఇండియాకి. బట్ కేంద్ర ప్రభుత్వం పన్ను సగం 14%, 18% ఉంటుంది. అదే కొన్ని కంట్రీస్కి మన భారతదేశ ప్రభుత్వము ఫైనాన్షియల్గా కొన్ని ఎక్స్క్లూజివ్స్ ఆఫర్స్ ఇస్తుంది. సపోజ్ మారిషస్ నుంచి ఇండియాకు అమౌంట్ వస్తే 0 ట్యాక్స్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు, లండన్లో ఉన్న పర్సన్ ఇండియాకి జంప్ చేయకుండా ఆ అమౌంట్ని మారిషస్లో పెట్టి మళ్ళీ మారిషస్ నుంచి ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మారిషస్లో చూడండి దాదాపు 90% ఆఫ్ ద ఇండియన్స్ అక్కడ ఎక్కువ చార్టెడ్ అకౌంట్స్కి చాలా వాల్యుబుల్. మామూలుగా బీకామ్ చేసిన వాళ్ళకి ఇండియా వాళ్ళు మారిషస్ చాలా ఎందుకు అక్కడ అంటే ఈ రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా ఈ ట్రస్ట్లకు కానీ ఎన్జిఓలకు కానీ సొసైటీలకు కానీ ఇల్లీగల్గా రీసెంట్గా 2 years అయింది. మళ్ళీ ట్రస్ట్లను కూడా రెగ్యులేట్ చేయడానికి ఫారెన్ నుంచి అమౌంట్ ఇండియాకి రావాలంటే బాంబేలో, ముంబైలో అకౌంట్ ఉండాలి, సెబీ దగ్గర అకౌంట్ ఉండాలి. అంతేగాని డైరెక్ట్గా హైదరాబాద్ ఉన్న ట్రస్ట్కి అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే లేదు. డెఫినెట్గా ఇదే ఇష్యూ వస్తే దీన్ని ఇక్కడ పర్సనల్ హైకోర్టు ఇచ్చినట్టు మనం పర్సనల్గా వెళ్ళట్లే. బట్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఈస్ హ్యాపెనింగ్, ఇఫ్ ఎనీథింగ్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఇఫ్, దాని మీద ఫైనాన్షియల్గా ఎగ్జామిన్ చేయాలి. ఒకవేళ చేస్తే కూడా ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి ఒకవేళ మనీ లాండరింగ్ ఇష్యూ అయితే కూడా దాంట్లో ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఒకవేళ ఎగ్జామిన్ జరిగి ఇఫ్ అనే వర్డ్ సాటిస్ఫై అయితే వాళ్ళు 100% చట్టరీత్యా దారి చేయాలి. సో శ్రవణ్ మీరు చెప్పండి. యాక్చువల్గా చాలా మటుకు కబ్జాలు ఉన్నాయి, సో బినామీ పేర్ల మీద ఆస్తులు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో మోహన్ బాబుకి కొంత సర్కిల్ కూడా ఉంది, అంటే వేరే ఇండస్ట్రీ సర్కిల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు కూడా ఈయన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారని ఒక టాక్ అయితే ఉంది సోషల్ మీడియా. ఇది నిజమే అంటారా? దీనికోసమే మేబీ ఆస్తుల కోసం పెద్ద వేల కోట్లలో ఉన్నాయి కాబట్టే గొడవలు జరుగుతున్నాయని కూడా వినిపిస్తుంది టాక్. అంటే దీంట్లో ఆస్తి 1000 కోట్లు ఉంది కాబట్టి గొడవలు వచ్చి ఉండొచ్చు అనేది నేను ఏకీభవిస్తాను. కానీ ఇప్పుడు మీరు ఏదైతే సోషల్ మీడియాలో మోహన్ బాబు మీద జరుగుతున్నట్టు వైరల్ అవుతున్నటువంటి చర్చ జరుగుతుందని నేను ఏకీభవించను. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే గతంలో చాలాసార్లు ఇప్పుడు బినామీగా ఉంటాయంటే బాగా ఆస్తి పరువునికి రెండో ఆస్తి అంటే లిమిట్ దాటిన దానికి తన నమ్మకస్తుని పెట్టుకోవడం అనేది ఉంటుంది. అట్లా చాలా సందర్భాలు ఇప్పుడు నేనైతే సోషల్ మీడియా చదివాను, దాసనారాయణ గారి దగ్గర బినామీ దగ్గరే ఉందని, చనిపోయిన సౌందర్య నటి ఆస్తి కూడా ఇక్కడ సౌందర్య ఇప్పుడు జిల్పెల్లిలో ఏదైతే ఆస్తి అది ఉందో ఇప్పుడు మోహన్ బాబు అది సౌందర్యదే అని ఒక వార్త కూడా నేను సోషల్ మీడియాలో ఉంది. నేను నా వాక్యే కాదు అది. అది ఆయన గిఫ్ట్ కొనిచ్చాడా అంటే సౌందర్యకి కొనిస్తే ఆమె చనిపోయిన తర్వాత ఈయనే సొంతం చేసుకున్నాడా, లేదా ఆమె దగ్గర కొన్నాడా, లేదా ఆమె కొని ఈయన పేరు మీద పెట్టింది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అట్లా పరిటాల రవి గారి ఆస్తుల గురించి ఇక ఒక్కొక్కటి చాలాసార్లు అంటున్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఇట్లా అంటే దాసనారాయణ గారికి వాస్తవానికి బినామీ కూడా కొడుకుకి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని కూడా జరుగుతుంది. అంటే ఇట్లా చాలా బినామీలుగా కానీ వాళ్ళ తదనంతరం కానీ కబ్జా చేసేసి ఈ పాపపు సొమ్ము ఇట్లా ఉండబట్టే దానివల్లనే ఇట్లాంటి గొడవలు వస్తున్నాయి కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. కాకపోతే మోహన్ బాబు కష్టపడి సంపాదించి ఉండొచ్చు, ఒకరైతే ఎవరికైనా గైడ్లైన్ ఉండవచ్చు, కానీ వాళ్ళ ద్వారా కబ్జా చేశాను నేను ఆరోపించలేను. కానీ మొత్తం మీద క్రమశిక్షణతోటి అందరికీ ఏదో నేర్పాలని చూసి ఏదో సామెత చెప్పినట్టుగా నేను ఈ సామెత కూడా ఏకీభవించను. పండిత పుత్ర పరమసుంఠ అని సామెత ఉంటుంది. వాస్తవానికి పండితుడు చాలామందిని మేధావులుగా తయారు చేస్తుంటారు. కానీ ఎందుకో మరి అది ఎట్లా వచ్చిందో సామెత దగ్గర అట్లాగే ఈయన క్రమశిక్షణ అది ఇది అని చెప్పి చివరికి తన కుటుంబంలో క్రమశిక్షణ నేర్పోలేక
తన ద్వారా అంటే తన కుమారుడు తనకే ప్రమాదం ప్రాణహాని ఉన్నంత రెవెన్యూకి పోయిందంటే అది ఎక్కడికి పోతుంది, ఏం జరుగుతుంది? ఇక్కడ ఆస్తి ఒక్కటే సమస్య, లోపల కుటుంబంలో ఇంకేదో జరుగుతుంది. ఆ విషయాన్ని ఎవరు బయట చెప్పట్లేరు అనేది మొదటి నుంచి నేను గెట్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇది ఆస్తి ఒకటే కాదు, ఈగో ఒకటే కాదు, ఇంకా లోపల ఏదో వైఫల్యాలు ఉన్నాయి, ఏదో పెద్ద ఇష్యూ ఉంది. అది త్వరలో బయటకు వస్తుందని నాకు సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఏమంటుందంటే విద్యానికేతన్ యొక్క CEO ఆయనను కుటుంబ పర్సన్ అని యాక్సెప్ట్ చేసిన మార్నింగ్ వినయ్ సో దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేసిండ్రో ఇదే విషయంగా ముందు కొంచెం 4 years బ్యాక్ వెళ్తే టోటల్ వరల్డ్ పార్న్ స్టార్ సన్నీ లియోన్ కూడా కుటుంబంలో వాళ్ళ దగ్గర కొన్ని రోజులు అదే కుటుంబంలో కొన్ని సన్నిహితంగా మెలిగిన రోజులు చూసాం. అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు, దాని మీద కూడా సమగ్ర విశ్లేషణ జరగాలి. సమగ్ర విశ్లేషణ జరిగితే అప్పుడు కోడిగుడ్డు మీద ఇంకా తాగితే మొత్తం కోడిగుడ్డు కూడా పడడానికి ఆస్కారం ఉంటుంది. దీని మీద 100% విశ్లేషణ. మనం ఎక్కడ కంక్లూజన్ ఇవ్వట్లే. సన్నీ లియోన్ ఎందుకు వచ్చారు మీ కుటుంబంలోకి అంత సాన్నిహిత్యంగా, మీరు ఏ ప్రోగ్రామ్కి వెళ్తే అప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కనిపించట్లే. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? సన్నీ లియోన్ ఎక్కడ, పాన్ స్టార్ USA, ఇక్కడ మోహన్ బాబు ఫ్యామిలీ ఇక్కడ. అంటే ఒక సినిమా కూడా యాక్ట్ చేసింది, అదే అంటున్నా, ఐటమ్ సాంగ్ చేసింది. బట్ కుటుంబంతో సాన్నిహిత్యం అనేది చాలా ఉంది. ప్లస్ లక్ష్మి గారు రీసెంట్గా వజ్రాల వ్యాపారం కూడా దిగారు, ఆర్టిఫిషియల్ మేకింగ్ డైమండ్స్. దాని వెనుకల కూడా ఎగ్జామినేషన్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, దాని మీద యాజ్ పర్ లా యాక్షన్ ఉండాలి. ఓకే సార్, మీరు కంక్లూజ్ చేయండి. ఇప్పుడు జర్నలిస్టులపై దాడి, అలాగే మోహన్ బాబు ఆస్తుల కోసం కొడుకులు గొడవ, ఇదంతా కూడా ఒక సినారియోలాగా వెళ్తూ పోతూ ఉంది. సో దీనికి చట్ట ప్రకారం ఆయన డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే దాని కూడా ఎంక్వైరీలు జరగాలి అనేది డిమాండ్ చేస్తున్నారు. మీరే చెప్పు. అయితే ఒక ప్రైవేట్ సంస్థ మీద, ఒక వ్యక్తిగత ఆస్తి మీద ఎంక్వైరీస్ జరగాలంటే కాంప్లైంట్ ఉండాలి. కాంప్లైంట్ లేనిది ఎవరు ముందు పోలేరు. ఎవరో ఒకరి దాంట్లో కాంప్లైంట్ ఇవ్వాలి. లేదు బయట నుంచి సొసైటీ ఇంట్రెస్ట్లన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్లన్నా ఎవరైనా కాంప్లైంట్ రేజ్ చేస్తే అవుద్ది. ఇప్పుడు వారు చెప్పినట్టు, రాజేష్ గారు చెప్పినట్టు, ఏదైనా ఇప్పుడు మన ట్రస్ట్కి సంబంధించి దాంట్లో జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఏదైనా ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ అట్లాంటివి ఏమైనా చట్టానికి బిహైండ్ ది రూల్ జరిగినా, లేదు ఆస్తులకు వీరు చెప్పినట్టు ఆస్తుల కబ్జాలు వాటికి సంబంధించిన ఏదో కాంప్లైంట్ అయితే ఉండాలి. సంబడి హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టు మేక్ కాంప్లైంట్ అగెన్స్ట్ ది మోహన్ బాబు ఆర్ ఇస్ ఇన్స్టిట్యూషన్. ఇదేది లేకుండా గవర్నమెంట్ ప్రమేయం తీసుకోలేదు, సోమోటోగా వెళ్ళలేదు ముందుకు. ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడేమన్నా జరిగినట్టు తార్కాణం అనేది జరగాలి. ఎందుకంటే వారు అడ్వకేట్ కాబట్టి తెలుసు, సోమోటోగా గవర్నమెంట్ తీసుకోదు, కోర్టు కూడా సోమోటో. అక్కడ ఇన్సిడెంట్ జరగాలి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగి పొరపాటు జరిగిన ఇన్స్టిట్యూషన్లలో ఉన్న ఎవరైనా ఎంప్లాయీసో, లేరే స్టూడెంట్సో, లేకపోతే ఈయన దగ్గర ఆస్తి ఇచ్చినాం మాకు రిటర్న్ ఇవ్వలేదని ఎవరైనా బయట చెప్పడం కాంప్లైంట్లు, అవేమైనా బయటకు వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. లేదు ఇదేదో పెద్ద ఇంతకంటే ఎక్కువ గొడవ అవుతే ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఎప్పుడైనా చేయవచ్చు. ఈడీ వాళ్ళకు ఎప్పుడైనా చేసేటువంటి అధికారం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏమైనా చేయాలి, దానికి కూడా కంప్లైంట్ రేజ్ చేయాలి. వాళ్ళు కూడా సుమోటోగా రావచ్చు, వాళ్ళకి అవకాశం ఉన్నది. కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే ఇక్కడ ఉన్నంత వరకు ఏమైనా కంప్లైంట్ రేజ్ చేసేంతవరకు ఏం చేయలేదు. పొరపాటు ఉన్నట్టు కనబడతాయి కదా అక్కడ ఎంటర్ కావడానికి. అయితే కుటుంబ సమస్యగానే కనబడుతుంది. ఇది కుటుంబ సమస్య కాక ఫర్దర్గా ఇంకేమైనా సమస్య అనేది ముందుకు వస్తే దాని మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో ఇది మోహన్ బాబు ఆస్తులు కోసం, ఒక అందులో వాటా కోసం కొడుకులు గొడవ, దాని తర్వాత మీడియా మిత్రులు అక్కడికి వెళ్ళడం, వాళ్ళ మీద కూడా దాడి చేయడాన్ని చాలా తీవ్రంగా అయితే అందరూ కూడా ఖండిస్తున్నారు ఏకతాటిగా. సో మీరు ఏమనుకుంటున్నారు కామన్ మ్యాన్గా అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఇది ఈరోజు చర్చ. మరో చర్చతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.